ఎన్టీ రామారావు గారి 102 అంటే జయంతి పురస్కారం చాలా చక్కగా చేసుకుంటున్నారు. మినీ మహానాడు అంటే ఇక్కడ తెలుగు ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చాలామంది వచ్చారు, అటెండ్ అయ్యారు. మనతో పాటు కాశీ గారు ఉన్నారు, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆల్సో. మీరు చెప్పండి, మీరు అంటే వేరే విజిట్ చేశారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈరోజు రామారావు 102వ జయంతి ఉత్సవం. అదే రకంగా చాలా చోట్ల మినీ మహానాడు అనేది రన్ చేస్తున్నారు. ఇక్కడ ఇదే రోజున ఇక్కడ స్టార్ట్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బే ఏరియాలో ఉన్న సోదరిమణులందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత శ్రద్ధగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఈ ఈవెంట్ని ఇలాగా సక్సెస్ఫుల్గా చేయడానికి కోఆపరేట్ చేసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన అందరికీ ఆరాధ్య దైవం. ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలుసు. నాయకుడిగా కూడా మొత్తం ప్రజలందరికీ ప్రీతం నాయకుడు. నాకు ఆయనతో పనిచేసే అవకాశం రాలేదు, కానీ నేను సినీ ఫీల్డ్కి ఎంటర్ అయిన సంవత్సరం, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సంవత్సరం ఒకటే. తర్వాత 2-3 సార్లు కలిసాము. ఆయనతో చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర చేసినప్పుడు మేమందరం ప్రసాద్ బాబు, గిరిబాబు మేమంతా కలవటానికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి ఆయన మాకు కాఫీ ఇచ్చి ఆ విశ్వామిత్ర క్యాలెండర్ ఇచ్చి బ్రదర్ ఆల్ ది బెస్ట్, మీ అందరూ మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి మా అందరిని విష్ చేశారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను అది. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. మినీ మహానాడు సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ మిల్పిటస్లో అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. జయరాం గారి ఆధ్వర్యంలో లాస్ట్ 100 years సెలబ్రేషన్స్ అప్పుడు యూఎస్ వైడ్గా అలాగే ఇంటర్నేషనల్గా చాలా కంట్రీస్లో చేసామండి. అది పెద్ద రికార్డ్ అసలు. ఆ రోజున ఎవ్రీ సిటీలో చేసాము. అలాగే ఈసారి కూడా కుదిరిన సిటీస్లో మినీ మహానాడు ప్లస్ ఎన్టీఆర్ గారి 102వ జయంతి ఘనంగా జరుపుకుందాం డిసైడ్ అయ్యాము. ఆ సందర్భంగా ఇవాళ అందరూ లేడీస్ అండ్ ఫ్యామిలీస్ అండ్ అందరూ వచ్చారు. ఆహ్లాదకరంగా పార్టీ తరఫున అందరు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ఎంత గొప్పవారో చెప్పుకోవాలి. ఆయన 40 సంవత్సరాలకే పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. 300 పైగా సినిమాలు తీశారు. మన తెలుగు వారందరి గురించి దేశం అంతా తెలిసేట్టుగా చేశారు. సో దాని గురించి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇంకొకటి, ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు ఎట్లాగో ఎన్టీ రామారావు గారు పొలిటిక్స్లో వచ్చి కూడా 75 సంవత్సరాలు అవుతుంది. మనం దాని గురించి కూడా చాలా గర్వకారంగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ ఆల్ షుడ్ బి వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ హియర్ టుడే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ద మహానాడు హియర్. ఈవెన్ దో ఇట్స్ ఎ మినీ మహానాడు, వీఆర్ సెలబ్రేటింగ్ ఎహెడ్ ఆఫ్ టైమ్ బిఫోర్ ద బిగ్ మహానాడు. ఈరోజు మిల్పిటాస్ పార్క్లో మినీ మహానాడు ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా మినీ మహానాడు ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అంతా పాల్గొన్నారు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన మహానటుడే కాదు, ఒక మంచి రాజకీయ నాయకుడు, భావితరాలకు ఆదర్శవంతమైన నాయకుడు కూడా. ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి చెప్పాలంటే, కష్టపడే మనస్తత్వం, తర్వాత అవినీతికి సింహస్వప్నం లాంటి వ్యక్తి. మా కార్యకర్తలందరికీ కూడా సుస్వాగతం. మినీ మహానాడు అలానే 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారిది మేమందరం ఇక్కడ మిల్పిటాస్, బే ఏరియాలోని మిల్పిటాస్లో ఇక్కడ స్టార్లైట్ పార్క్లో గ్యాదర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అందరూ ఎంతో సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ మహానాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ పసుపు శుభసూచకంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి సమర్థత మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధిలో ఈరోజు మేమందరం ఇక్కడి నుంచి లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మేమందరం వెళ్ళి దానికి అందరూ కృషి చేసినందుకు కూడా మాకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది.